నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం, మాంసం, మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం ముద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్ 12 రాసులు, 12 జ్యోతిర్లింగాలు, ఏమైనా సంబంధం ఉందా ఈ రెండింటికి? అదేనమ్మా, ఇప్పుడు రాసులో 15 ఉండొచ్చు, లేకపోతే జ్యోతిర్లింగాలు 12 ఉండొచ్చు, 18 ఉండొచ్చు, 15 ఉండొచ్చు. ఎందుకు ఉన్నాయి? ఏమైనా ఉందా? ఉంది కాబట్టే అది మన కుటుంబ సభ్యులకు తెలియాలని అంటే చాలా తక్కువగా దీని గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ మధ్య నేను ఎక్కడికి వెళ్ళాను? రామేశ్వరం. ఎందుకు వెళ్ళాను? రామేశ్వరం ఎందుకు వెళ్ళాను? మీరే చెప్పాలి. ఊరికే వెళ్ళానని అన్నారు, వెళ్ళాలనిపించి వెళ్ళాను అని అన్నారు. అంతే. అంటే ఈ రీసెర్చ్ లో మనకి 12 రాసులు, 12 జ్యోతిర్లింగాలు, 12 ఆదిత్యులు. అంటే దీని మీద ఉన్నటువంటి అనుసంధానం ఏదైతే ఉందో అది విపరీతమైనటువంటి శక్తి కలిగి ఉంది, నడుస్తుంది, నడిపిస్తుంది. అందుకనే అంత సడన్ గా రామేశ్వర ప్రయాణం అనేది పెట్టుకోవడం జరిగింది. తెలిసిన వెంటనే ఇమీడియట్ గా, అంటే అంత ఈజీ కాదు రామేశ్వరం. అంత ఈజీ ఏం కాదు. నేను కాశీ ఇలా అనుకుంటే అలా వెళ్ళిపోయాను. రేపు వెళ్తానమ్మా. నాకు అంటే మన తలరాతలు, ఇప్పుడు నేను మేషరాశిలో పుట్టాను, నా తలరాత మార్చుకోవాలంటే అది ఎక్కడుంది, దానికి స్క్రిప్ట్ ఎక్కడుంది అంటే రామేశ్వరంలో. ఈశ్వరుడు పాదాల చెంతనుందా? రామతీర్థం. అంతే అంతే. ఆయన చెంతనే ఉంది. ఆ ఈశ్వరుడే సృష్టి స్థితి లయకారకుడు అయినటువంటి ఆయన చేతిలోనే ఉంది. అంటే ఏమిటి, మేషరాశి వాళ్ళు రామేశ్వరం వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఒక ఆలోచించండి. మనకు 18 శక్తి పెట్టారు, 12 జ్యోతిర్లింగాలు. అంటే శివాలయాలు మనకి చాలా ఉన్నాయి, కానీ ఈ 12 జ్యోతిర్లింగాలుగా. అంటే జ్యోతి అంటే ఏంటి? మళ్ళీ వెలుగు, జ్ఞానం, జ్యోతి. మనకి అంటే జ్యోతిష్యం మీకు ఏం చూపిస్తుంది అంటే దారిని చూపిస్తుంది, దారిని అద్భుతంగా చూపిస్తుంది. ఇక్కడ మనం ఈ 12 రాసులకి సంబంధించి నాకు తెలిసి తెలుగులో మనం ఫస్ట్ వీడియో జ్యోతిర్లింగానికి సంబంధించి ఎప్పటిదాకా ఎప్పుడు మాట్లాడలేదు. అంటే ప్రతి వాళ్ళకి సంబంధించి, ప్రతి జాతకానికి సంబంధించిన ఒక చిట్ట ఒక్కొక్క చోట. చూడండి, ప్రాణం చిలకలో ఉంది అన్నట్టుగా మేషరాశి వాళ్ళ భవిష్యత్తు, ఉజ్వల భవిష్యత్తు రామేశ్వరంలో ఉంది. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు? ఎంత వరకు ఇది ఖచ్చితంగా నమ్మచ్చు అని అంటే ఏం చెప్తారు? ఊరికే అంటే పరమేశ్వరుడు దయాళువై మన అభ్యున్నతి కోసం అద్భుతమైనటువంటి క్షేత్రాన్ని, ఇప్పుడు రాముల వారు అక్కడ ఆయన రావణాసుడి సంహారం, సీతాదేవిని తెచ్చుకోవడం అనేది జరిగింది. అక్కడే ఎందుకు దేవాలయాన్ని ప్రతిష్ఠించాలనిపించింది? బ్రహ్మహత్యా పాతకం. ఇప్పుడు రావణాసురుడు బ్రాహ్మణుడు, ఖచ్చితంగా హత్యాపాతకం అంటుకోకుండా అక్కడ లింగాన్ని ప్రతిష్ఠించారు. అప్పుడు ఎందుకు చేయాలి? వెళ్ళి వచ్చి రాజ్యం చేసేటప్పుడు ఎప్పుడో వచ్చి మళ్ళీ చేయొచ్చు కదా. కాదు అంటే మన భారతదేశంలో ప్రతిదానికి కూడా ప్రాంతాలకు ఉన్నటువంటి వైశిష్ట్యతని అనుసరించి అక్కడ ఉన్నటువంటి ఎనర్జీస్ని బేస్ చేసుకుని, ఇది కేవలం రాముడు తరించడం కోసమే, తను చేసినటువంటి బ్రహ్మహత్యా పాతకాన్ని తుడుచుకోవడం కోసమే అయితే 10 మందికి తెలియాల్సిన అవసరం లేదు, మనకి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇది అంటే యుగాలు మారిన తర్వాత కలియుగంలో కలి మాయ నుంచి మనం బయటపడటానికి, మనల్ని ఆ చీకటిలోంచి వెలుగులోకి నడిపించడం కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క నక్షత్రంలో, ఒక్కొక్క పాదంలో, ఒక్కొక్క రాశిలో జన్మ తీసుకుంటూ ఉంటాం. దానన్నిటికీ దారి చూపించేది ఈ జ్యోతిర్లింగాలే. సో ఈ 3 నక్షత్రాల వాళ్ళు వెళ్ళాలి ఆబ్వియస్ గా, అంతేనా? అశ్వని, భరణి, కృతిక, ఒకటో పాదం వాళ్ళు.
సో పాదాలు అవి తెలియని వాళ్ళైనా కృత్తిక ఒకవేళ అందుకనే ఎలా? మళ్ళీ ఇక్కడ దయాలుగా కూడా ఆలోచించి చూచేలోల నక్షత్రాలకి పేర్లు బట్టి అక్షరాలు. మీకు వచ్చినటువంటి నామకరణం. ఊరికే మీ పేరు పద్మిని కాదు, అంటే ఇప్పుడు మీకు నక్షత్రం తెలుసు కాబట్టి పద్మిని అని పెట్టారు. ఆ సమయానికి అక్కడ ఉన్న వాళ్ళలో ఆ స్ఫురణ పెద్దవాళ్ళలో, అంటే పూర్వం రోజుల్లో ఈ రాసుకోవటాలు అవి తెలియదు, రాసుకునేవారు కాదు. ఎవరో వస్తారు ఆ సమయానికి ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ పేరు ఈ వీళ్ళకి పెడితే అది గుర్తుగా ఉంటుంది అని పెట్టడం కూడా జరిగింది. అంటే భగవంతుడి సూచనే మనకు పెట్టే ప్రతి పేరు. తినేవాడి పేరు రాసి ఉంటుంది అన్నట్టుగా ఆ పేరు కూడా మీకు ఆ విశిష్టతని తీసుకొస్తుంది. సరే, మరి నక్షత్రం తెలియని వాళ్ళైతే ఏ రాసో తెలీదు, అక్షరాలని బట్టి అయితే ఎవరెవరు సార్? నామ నక్షత్రాలు మనం తీసుకుంటే చూ చే చోళ, ఇది అశ్విని 4 పాదాల వరకు వస్తుంది. అలాగే భరణి లీ లు లే లో, లీ లు లే లో, ఇది భరణి వాళ్ళకి వర్తిస్తుంది. ఆ ఈ ఉ ఏ, కృతిక ఒకటో పాదం, ఆ ఈ ఉ ఏ. ఓకే, ఈ నామ నక్షత్రాలు కలిగిన వాళ్ళు మనం కంపల్సరీ, అంటే మిగతా వాళ్ళు వెళ్ళక్కర్లేదు దాకా వీళ్ళు కంపల్సరీ. అంటే మన జీవితం ఇబ్బందిగా ఉంది, ఎంత చేసినా, అంటే ఎన్ని పూజలు వ్రతాలు చేసినా ఎక్కడో ఇంకా మనకి వెలితి కనిపిస్తుంది అన్నప్పుడు రామేశ్వరం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇసుకని తీసుకుని ఇంటికి వచ్చి తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం కాశీలో కలపడం అనేది, గంగా నదిలో కలపడం అనేది ఎన్నాళ్లలోపు అంటే ఇప్పుడు 1 సంవత్సరం సూర్యుడు ఒక రాశి నుంచి మారుతూ సంవత్సరంలో మళ్ళీ తిరిగి వచ్చే లోపు ఈ ప్రయాణాన్ని పూర్తి చేయాలి, కాశీ రామేశ్వర ప్రయాణాలు. అంటే ఇక్కడ మనం అంతా కూడా ప్రతిదీ కూడా సూర్య సంబంధితమయ్యే ఉంటుంది. మీరు మనసులో సంకల్పించుకోండి అమ్మా, కరెక్ట్ గా మేషరాశిలో ఆయన సంక్రమణం ఏప్రిల్లో జరుగుతుంది, ప్రతి నెలలోనూ ఆయన సంక్రమణాలు చేస్తూ ఉంటాడు. అందుకని ఆయా రాశుల వాళ్ళకి అప్పుడు ఆ యోగాన్ని ఇస్తూ ఉంటాడు. ఆయన మేషంలో ఉచ్చ స్థితిలో ఉంటాడు రవి. నేను చాలా గర్వంగా చెప్తాను, నేను చాలా మంది జాతకాలు చూశాను, విపరీతమైనటువంటి ఉచ్చస్థితి. అంటే ఇప్పుడు నేను సూర్యోపాసన చేస్తాను, ఎంత గర్వంగా ఫీల్ అయినంటే రామేశ్వరంలో మనకి ఏం తెలుసు, భాష కాదు. ఒక ఎస్ఐ గారు నాకు అక్కడ మొత్తం అన్ని, ఆయన పేరు నల్లస్వామి, అకామిడేషన్ కానీ వెహికల్ కానీ దర్శనాలు కానీ ఇవన్నీ ప్రోటోకాల్లో చేయించారంటే కారణం ఎవరు? సూర్యనారాయణమూర్తి. అందరికంటే మనకు కావలసినవన్నీ మనం సంకల్పించు నీదే భారం. సో కష్టాలున్నాయి, ఈ కష్టమా ఆ కష్టమా ఇవన్నీ వదిలేసేయండి. ఒక్కసారి మేషరాశి వారు ఖచ్చితంగా, అలాగే నామనక్షత్రాలు అక్షరాలకు సంబంధించి కూడా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి తీరండి అని చెప్తున్నారు. మేషరాశి, మేష లగ్నం ఇంకా పవర్ఫుల్, లగ్నం ఇంకా పవర్ఫుల్. ఎందుకంటే తనువు శరీరము ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి, మనసుకు సంబంధించి అక్యురేట్ గా. ఇంకా అంటే మరి వృషభ రాశి వాళ్ళు వెళ్ళొద్దా అంటే వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అంటే వృషభానికి మేషం ఏమవుతుంది, వ్యయస్థానం అవుతుంది. వ్యయం మనకి మోక్షం, ఇంకా జాలి జీవితం అనుకున్నా ఖచ్చితంగా వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఈ దుర్భరమైనటువంటి జీవితాలు వద్దు అనుకున్నప్పుడు అందుకని వేయాలి. అలాంటి మరి మిథున వాళ్ళకి అక్కర్లేదా? మేషం ఏమవుతుంది, లాభం. అందరూ బాగా లాక్ చేశారు, అంటే శాస్త్రం చెప్పిందమ్మా. కరెక్ట్. ఇప్పుడు అంటే 12 జ్యోతిర్లింగాల్ని మన తనువు, మన శ్వాస ఆగిపోయేలోపు చూడగలిగితే, చూస్తే ఈ జీవితానికి, ఈ జన్మకి సార్థకత ఏర్పడుతుంది. ఊరికే ఆ పరమేశ్వరుడు మన కోసం అక్కడ రూపాన్ని తీసుకోలేదు. అది ఎంత విచిత్రంగా ఉంటుంది. ఆయన వాయువేగడు కదా హనుమంతుల వారు. రాముల వారు పంపించారు, ఇది హిమాలయాల నుంచి ఒక అద్భుతమైనటువంటి శిల్పాన్ని తీసుకొచ్చి అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని. ఆయన సమయం లేట్ అయిపోవడం ఏంటి, ఆయనకి లేట్ అయిందా? ఆంజనేయ స్వామి వారు రావట్లేదని సీతాదేవి అక్కడ ఉన్నటువంటి ఇసుకతోటి సైకత లింగాన్ని తయారు చేసి పెట్టేసింది. అదేంటి, ఒక పెద్ద లింగాన్ని పెట్టాలి అనుకున్నప్పుడు ఆయన వాయువేగం కదా. అసలు సంజీవిని ఇలా వెళ్ళి అలా తీసుకొని వచ్చారు కదా. అలా తెచ్చిన వాడికి ఇదెందుకు లేట్ అయింది అంటే ఇక్కడ భగవంతుడి యొక్క సంకల్పం ఎంత గొప్పది. మనం ఇసుకని తీసుకుంటున్నాం, అక్కడ ఆ ఇసుకని తీసుకొచ్చి గంగా నదిలో కలుపుతున్నాం. ఇక్కడ గంగను పట్టుకెళ్ళి అక్కడ స్వామి వారికి అభిషేకం. వాటింటికి ఏంటి సంబంధం, అద్భుతమైనటువంటి సంబంధం. మీకు జాతక దోషాల్లో అంటే మనం ఇంకొక ఎపిసోడ్లో మాట్లాడదాం. కాశీలో మనం చూడని ఇంకొక దేవాలయం ఉంది. అక్కడ
అక్కడికి వెళ్ళాలి. నెక్స్ట్ ఎపిసోడ్ లో అయితే నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడొచ్చు తప్పకుండా. అయితే మేషరాశి గురించి చెప్పారు, మరి వృషభ రాశి గురించి మనం అన్ని రాసుల గురించి ఒక్కొక్క రాశి గురించి సెపరేట్ గా చెప్తారా? ఇక్కడే చెప్పేస్తా. మరి మంత్రం చెప్పాలిగా. మంత్రం కూడా ఉంటుందా? చెప్పండి సార్. డెఫినెట్లీ చెప్పండి. అంటే ఒకవేళ మనకి వెళ్ళడానికి అవ్వలేదు, ఇబ్బందులుగా ఉంది, ఆ స్వామిని మనం అంటే ఇప్పటికిప్పుడు వెళ్ళడానికి లేదు, కొన్నాళ్ళు పోయిన తర్వాత అనుగ్రహం ఆ మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా మన ప్రతి అంటే సాధారణంగా శివాలయం లేని గ్రామం ఉండదు. ఒకవేళ అలా లేదు అంటే అక్కడ ఉన్నవాళ్ళు అంటే స్వామి ఏం చెప్పారంటే ఆ ఊర్లో భుజించడం కూడా పాపం అన్నారు. 100%. అందుకని ఏంటంటే ప్రతి ఊర్లో శివాలయం ఉంటుంది. ఆ శివాలయంలో కూర్చుని స్వామి నీ దర్శనం చేసుకోవడానికి రామేశ్వరం రాలేకపోతున్నాను, అనుగ్రహాన్ని ఇవ్వు అని చెప్పేసి ఈ మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా, ఈ మంత్రాన్ని చదువుకోవడం ద్వారా వాళ్ళకి ఆ యోగ్యత అద్భుతంగా కలిగి సమస్యలు తీరి అద్భుతమైనటువంటి స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్ళడానికి యోగ్యత ఏర్పడుతుంది. ఏమిటా మంత్రం అయితే? ఇది అంటే మేషరాశికి బాధకుడు శనేశ్వర్ల వారు అవుతున్నారు 11వ ఇంట్లో. అందుకని మనకి చూడండి ఒక చిన్న సామెత నానుడిగా ఉంటుంది, రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలలేదు అంటే అక్కడికి వెళ్తే వదులుతుంది, వదలలేదు అంటే గట్టిగా పట్టుకుంది, ఇంకా ఏదో మనం చేసినటువంటి పాపం ఎక్కువ ఉంది. అందుకని ఆ దోషాన్ని తొలగించుకోవడానికి ఈ నామస్మరణాన్ని చేస్తూ అక్కడ కాశీలో నాకు స్వామి అంటే ఎక్కువ కాశీ వెళ్ళి రామేశ్వరం వెళ్ళి ఆ 21 బావిల్లోనూ స్నానం ఆచరించి నిష్ఠతో నియమంతో భక్తితో శరణు వేడితే తీరని కష్టం అంటూ ఉండదమ్మా. అంటే కోరికలు లేని స్థితికి వెళ్ళిపోవాలి మనం, అప్పుడే అద్భుతమైనటువంటి యోగ్యత కలుగుతుంది మనకి. మంత్రం చెప్తానమ్మా. రామేశ్వర తీర్థయాత్ర సుత్రామపర్ణి జరరాశి యోగే నిబధ్య సైతం విషైకర సంఖ్యే శ్రీరామచంద్రేన సమర్పితం త రామేశ్వరాఖ్యం నియతం నమామి. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్ లో ఇవ్వండి, ప్లే అవుతోంది ఆల్రెడీ. సో ఖచ్చితంగా ఈ నామాన్ని శివాలయంలో కూర్చుని ఎన్నిసార్లు చేయమంటారు? 18 సార్లు స్వామి వారికి. మీకు ఇది అద్భుతమైనటువంటి సమయం ఏంటంటే ఆదివారం. హిందువు భారతదేశంలో ఉన్నాం, హిందువు అనే వాళ్ళందరూ కూడా ఆదివారాలు ఎక్కడ ఉండాలమ్మా? శివాలయంలో ఉండాలి. ఎందుకంటే మనకి సూర్యనారాయణమూర్తి ఆలయాలు చాలా తక్కువగా ఉన్నాయి, అక్కడ అందరం అరసవెల్లి వెళ్ళలేము. అందరం ఇప్పుడు మనకి చిక్కవరంలో ప్రతి ఆదివారం అన్నదానం జరుగుతుంది, మొదలు పెట్టారు, మొన్న మాఘమాసంలో మొదలు పెట్టారు. వెళ్ళండి, దగ్గరలో ఉన్నటువంటి సూర్య దేవాలయాలు ఉంటే వెళ్ళండి. అక్కడ స్వయంభూ హనుమంతుల వారు ఉన్నారు, వల్లభ గణపతి ఉన్నారు, అలాగే మనకి కడపలో కూడా ఉంది. ఎక్కడ సూర్యనారాయణమూర్తి దేవాలయాలు లేకపోతే ఆ పరమేశ్వరుడే మన కోసం జ్యోతిష్వరూపుడై జ్యోతిర్లింగ దర్శనాన్ని ఇస్తున్నారు. ఇంతకన్నా అద్భుతం ఇంకేముంటుంది? ఖచ్చితంగా ఈ నామాన్ని చేసుకుంటూ అనుగ్రహాన్ని పొంది, ఒకవేళ వెళ్ళలేని వాళ్ళ కోసం కూడా నామాన్ని చెప్పారు కాబట్టి ఇమీడియట్ గా వెళ్ళగలిగే పరిస్థితి ఉంది అంటే తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా వెళ్ళి ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మేషరాశి వాళ్ళు పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్ లో వృషభ రాశి గురించి వివరంగా ఏ నక్షత్రాల వాళ్ళు, ఏ పాదాల వాళ్ళు ఉంటారు, ఏంటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మాట్లాడుకుందాం, అన్ని రాశుల గురించి. థ్యాంక్ యూ సార్, నమస్తే. సూర్యస్మిత.